ఇది హ్యాపీగా ఉన్నాడు ఇతను, ఎందుకంటే అయిపోయింది, అది ఎప్పుడో జరిగింది, ఇంకెవరు మన జోలికి రారు. వెంకటరత్నం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఇటీవలనే మారాడు. అయితే అతనికి కొంత ఇదే కాబట్టి ఒకసారి క్రైమ్ లోకి ఎంటర్ అయినాడు, ఆ క్రైమ్ ని మోడస్ ఆపరెంటిగా చేసుకుంటాడు. ఎందుకంటే ఈజీగా ఉంటది క్రైమ్ అనేది. నీకు కానీ క్రైమ్ చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు, ఎందుకంటే మనం అంటే అవతలోడు భయపడుతుంటాడు. అలాగే ఇతను చాలా మంది దగ్గర ఏం చేశాడంటే ఈ ఆస్తులు ఇవన్నీ చూపించి అప్పులు వసూలు చేశాడు. సో డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టడం మొదలు పెట్టాడు. దాంతో ఇతనికి థ్రెట్ కూడా ఉంది, రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. దాంతో ఇతను ఏం చేశాడంటే సెక్యూరిటీ పెట్టుకున్నాడు. మామూలుగా నైట్ అండ్ డే ఎప్పుడైనా కారులో వెళ్ళాలన్నా కూడా కారు ఇంటి ముందుకు వస్తుంది, క్షణాల్లో వెళ్ళి కారు ఎక్కేసి వెళ్ళిపోయేవాడు. అలాగా ఉంది. కానీ మార్నింగ్స్ మాత్రం ఇతను నెగ్లిజెన్స్, కూతుర్లని తీసుకెళ్ళడానికి ఇతనే, ఎందుకంటే కూతుర్లతో ఇతనుకున్న అనుబంధం అయితే ఇతనే తీసుకెళ్లి, పైగా పక్కనే స్కూలు. సో కాబట్టి అక్కడికక్కడ కాబట్టి స్కూటీ తీసుకొని కార్లో లేకుండా సరదాగా స్కూటీ, చాలా మంది పేరెంట్స్ అదే చేస్తారు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటది స్కూల్ దగ్గర, కారు అక్కడ ఆగలేదు కాబట్టి స్కూటీలో తీసుకెళ్లి దించేసి వస్తుంటాడు అన్నమాట. సో ఇక్కడ ఇటువైపు వస్తే సుధేష్ సింగ్ కొడుకు చందన్ సింగ్ పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైనాక ఆ అబ్బాయికి వీళ్ళ నాన్న ఎలా చనిపోయాడు ఏంటనేది అతనికి తెలిసింది. ఈ క్రమంలో మన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వాడే పట్టించాడనే విషయం అతనికి పెద్దోళ్ళు చెప్పారు. సో చెప్పినప్పుడు అరే ఇంత ఘోరం జరిగిందా అని తను కోపం పెంచుకున్నాడు ఆ డ్రైవర్ దగ్గర. ఈ లోపల ఏమైందంటే వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ కంట్రోల్లో కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, కొన్ని వెంకటరత్నం పేరుతో పెట్టాడు. ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక డిస్ప్యూట్ వచ్చి బ్యాంక్ లో లోన్ తీసుకొని ఉంటే బ్యాంక్ దాన్ని వేలం వేసే పరిస్థితి వస్తే బ్యాంక్ తో మాట్లాడడానికి ఈ అబ్బాయి వెళ్ళాడు. వెళ్తే అసలు ఆ ప్రాపర్టీ వీళ్ళ పేరుతో లేదు, వెంకటరత్నం పేరుతో ఉందనేది తెలిసింది. దాంతో ఇతను అప్పుడు వెంకటరత్నాన్ని సెర్చ్ చేశాడు, ఇవన్నీ కూడా కనుక్కున్నాడు. వెంకటరత్నానికి కూడా చాలా మా నాన్న బినామీ పెట్టాడు, అవి ఇప్పుడు 200-300 కోట్లు ఉన్నాయనే విషయం కూడా చందన్ సింగ్ తెలిసింది. దాంతో అబ్బాయి రంగంలో దిగి చందన్ సింగ్ ని ట్రేస్ చేయడం మొదలు పెట్టాడు. మొత్తానికి ట్రేస్ చేశాడు. ట్రేస్ చేసి వచ్చి కలిసి నా ఆస్తులు నాకు ఇచ్చాయి, ఇది మా నాన్నది కదా, మా నాన్న ఆస్తులు నాకు ఇచ్చాయి అని మాట్లాడాడు. ఇతనేం చేశాడు, చూడరా మీ నాన్ననే చంపించిన నేను, నువ్వెంత నాకు, నిన్ను కూడా ఎన్కౌంటర్ లో లేపిస్తాను నాతో పెట్టుకుంటే, నువ్వు మీ నాన్న నాకేం ఆస్తులు రాసి నేను సంపాదించుకున్నవి అని ఇతను రూడ్ గా మాట్లాడు. అంటే ఆస్తి పెరిగింది కదా సార్, ఆస్తి పెరిగింది, డబ్బులు ఉంది, డబ్బులతో ఏమన్నా చేయొచ్చు అనే పోలీస్ సర్కిల్లో కూడా పరిచయాలు ఉన్నాయి, వచ్చేసింది. ఇతను సిచ్యువేషన్ ని కరెక్ట్ గా అంచనా వేయలేదు. అంటే మామూలుగా మనకి సినిమాల్లో కూడా అదే కదా, హీరో బచ్చగాడు అనుకొని విలన్ వాడిని క్యాచ్ చేయడు, తర్వాత ఇదవుతా సేమ్ అదే స్టోరీ. సో ఎప్పుడైతే ఇతనికి నాన్న చనిపోవడానికి వీడే కారణం అనేది ఒకటి, నాన్న ఆస్తులు తీసుకొని కనీసం ఆస్తులు ఇచ్చి కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని ఉంటే అబ్బాయి కూడా అప్పుడు నేను పట్టిలేదు, అట్లా నా పేరు వచ్చింది ఏమో చెప్పుకొని కొంత ఇదే ఉండొచ్చు, వాడు కూడా ఎందుకులే అనుకొని ఉంటాడు. కానీ ఎప్పుడైతే నాన్నని చంపాడు, ఆస్తులు కూడా ఇవ్వలేదు అనేసరికి అతను కోపం తారస్థాయిలో జరిగింది. దాంతో అతను ఏం చేశాడంటే, ఆ అబ్బాయి కూడా తెలివైనట్టుగా ఉన్నాడు, దాంతో ఆర్గనైజర్డ్ గా ఏం చేశాడంటే తన కుర్రాళ్ళని పెట్టి ట్రేస్ చేయి, అప్పటికి ఇతను ఇల్లు మారిపోయాడు. ఇతను కలిసిన దానికి సాకేత్ కాలనీకి వచ్చాడు. ఒక 7-8 నెలలుగా ఇతన్ని తప్పించుకొని తిరుగుతుంటే అతను మళ్ళీ పట్టుకున్నాడు, ఇక్కడ ఉన్నాడు అనే విషయం అర్థమైంది. దాంతో ఇక్కడ స్విగ్గీ జొమాటో లాగా బాయ్స్ లాగా తన పిల్లల్ని పెట్టి టీమ్ రెడీ రెక్కీ చేశాడు. మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ కి ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ గా చేస్తారు. అంటే ఏ స్పాట్ లో చంపాలి, తన అలవాట్లు ఏంటి, డైలీ రొటీన్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఎక్కడ చంపాలి, చంపిన తర్వాత ప్లాన్ ఏంటి, ఎలా చంపాలి, ఇవన్నీ వాళ్ళు ముందుగానే ప్లాన్ క్లియర్ గా రెక్కీ చేసుకొని రిహార్సల్స్ చేసుకున్నాకే చెప్తారు ప్రొఫెషనల్ కిల్లర్స్. మామూలుగా ఆవేశం ఉండేవాడు అవేం పట్టించుకోవడం. సో ఈ అబ్బాయికి ఏంటంటే గ్రడ్జీ కోపం అన్ని ఉన్నా కూడా కూల్ గా డీల్ చేయాలనే పద్ధతిలో డీల్ చేశాడు. తర్వాత సరెండర్ అయిపోవాలని కూడా ముందే డిసైడ్ అయ్యి, ఎట్లాగూ పోలీసులు పట్టుకుంటారు, సరెండర్ అయిపోయినాక కోర్టుకి డబ్బులు పెట్టి మంచి లాయర్లు పెట్టుకుంటే కేసు ఏం కాదు, తర్వాత వీళ్ళ వైపు నుంచి ఎవరు గట్టిగా నిలబడరు, ఇవన్నీ స్టడీ చేసి, కూతుర్లు చిన్నపిల్లలు కాబట్టి ఇవి వెంకటరత్నం చంపైనాక అతని వైపు నుంచి ఎవరు గట్టిగా మనకి మోదుకోరు, ఇవన్నీ అబ్బాయి స్టడీ చేశాడు.
సో స్టడీ చేసి ఏం చేశాడంటే ఈ మార్నింగ్ వెళ్తున్న విషయాన్ని పసిగట్టి సో కాపు కాసి పిల్లలు ఉన్నప్పుడు తప్పొద్దని చెప్పి మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవును. అవుతుందని చెప్పి పిల్లల్ని వదిలేసి వస్తున్నప్పుడు అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. వస్తున్నప్పుడు అటాక్ చేసి ముందుగా ప్లాన్ ఉంది కాబట్టి టక్కని వెళ్ళిపోయి అతను తేరుకునే లోపల కత్తులతో పొడిచి గన్ను ఒకటి దీంతో కాల్చి చంపేసి తర్వాత వెళ్ళి ఆ సాయినాథ్ గంజ్ అని పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ పోయి సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోతే ఏంటంటే పోలీసులు కూడా పెద్దగా వాళ్ళ మీద ప్రెజర్ చేయరు. అవును. సరెండర్ కాకపోతే వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది కాబట్టి వాళ్ళు వీళ్ళని కొట్టడం ఎందుకోటి చేస్తారు. సో బుద్ధిగా సరెండర్ అయిపోయారు. సో ఇప్పుడు పోలీసులు ఇంకా వాళ్ళని కోర్టుకి పెట్టల. మామూలుగా పోలీసులు చాలా సార్లు ఇలాగే జరుగుతుంది, పోలీస్ స్టేషన్లు ఎక్కువ రోజులు పెట్టుకుంటారు, అలాగే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వీడు అవన్నీ ప్రిపేర్ అయినాడు, ఇప్పుడు ఈ ఆస్తులు ఎట్లాగో వీడు కబ్జా చేసుకుంటాడు వెళ్ళి. సో వీడు కూడా అందరికి డబ్బులు ఇవ్వడం, బిర్యానీలు తెప్పించడం ఇవన్నీ చేసి పోలీస్ స్టేషన్ లో మంచిగా పిక్చర్ పర్ఫెక్ట్ గా సెట్ చేసి ఇతన్ని చేశాడు. ఇప్పుడు అతను అనుకున్నట్టు ఇక్కడైతే ఇంకా ఎవరు వెంకటరత్నం తరపున ఫైట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి చందన్ సింగ్ అయితే పర్ఫెక్ట్ ప్లాన్ వేశాడు. నాకు తెలిసి అతను కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే సంవత్సరంలో ఇండియాలో 33,000 నుంచి 35,000 మర్డర్లు జరుగుతుంటాయి. వాటిలో కన్విక్షన్ పడేది వెరీ వెరీ రేర్. మనం ఉరి శిక్షలు ఎన్ని చూస్తుంటామండి, సంవత్సరానికి 5-6 కూడా ఉరి శిక్షలు పడవు. కాబట్టి ఇవన్నీ అబ్బాయి జాగ్రత్తగా స్టడీ చేసి ప్లాన్ చేసుకొని చేశాడు.